ఓకే. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనబడి ఓపెన్ హౌస్. ఆహ్, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం అందరికీ పోర్ట్‌లాండ్ మనబడి ఆహ్, కా ఎక్కడ జరుగుతోంది? ఏ సమయానికి జరుగుతోంది? తరగతులు నిర్వహిస్తున్నాము? ఇంకా ఏం నేర్పిస్తాము? కరిక్యులమ్ ఏంటి? స్కెడ్యూల్ ఏంటి? ఏం నేర్చుకుంటున్నాము? ఆహ్, బ్రీఫ్‌గా నేను అవుట్‌లైన్ వివరిస్తాను. ఆ తర్వాత ఇవాళ కొంతమంది స్టూడెంట్ స్పీకర్స్, గెస్ట్ స్పీకర్స్ ఆహ్, మనతో ఉన్నారు. వాళ్ళని కూడా మీకు పరిచయం చేసి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆహ్, వెయిట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద స్పీకర్ టాక్స్ అండ్ మనం ప్రశ్న సమాధానాలు తీసుకుందాం అప్పుడు. ఆహ్, ముందరగా నేను చెప్పాల్సిందేంటంటే ఆహ్, ఈ మనబడి పోర్ట్‌లాండ్ మనబడి 2007లో మధిరమూర్తి గారు మొదలుపెట్టారు. ఆయన ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంటున్నారు. ఆయన మొదలుపెట్టింది 10 మంది పిల్లలతోటి. ఆయనకి తెలుగంటే ఇష్టంతోటి ఆనంద్ కూచిభొట్ల గారు బేరియాలో మొదలుపెట్టిన తర్వాత వారి స్ఫూర్తితోటి ఆయన ఇక్కడ గూడా కేవలం 10 మంది పిల్లలతోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు మనకి దాదాపుగా 154 మంది విద్యార్థులు ఈ ఏడాది నమోదు చేసుకున్నారు. అందులో 3 డిఫరెంట్ లొకేషన్స్ కూడా వచ్చాయి మనకి. అదొక్కసారి నేను మీకు పరిచయం చేస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్ హియర్. ఓకే. మా కరిక్యులంలో 4 ఏళ్లు పైబడ్డ పిల్లలందరూ చేరొచ్చు. 4-6 సంవత్సరాల వయసున్న వాళ్ళు బాలబడి అనే ఆ ప్రీ స్కూల్ ఏజ్ వాళ్ళందరినీ బాలబడిలో పెడతాము. బాలబడిలో ఆహ్, రాసేదేముండదు, హోంవర్క్ ఏముండదు. సరదాగా వచ్చి ఆడుతూ, పాడుతూ తెలుగుని పరిచయం చేస్తాం వాళ్ళకి. 6 ఏళ్ల పైబడ్డ వాళ్ళందరినీ ప్రవేశంలో చేర్పిస్తాము. ప్రవేశం నుంచి రెగ్యులర్ కరిక్యులమ్ మొదలవుతుంది. ప్రవేశం ఈజ్ అవర్ వెరీ ఫస్ట్ లెవెల్. అక్కడి నుంచే ఆలు మొదలు చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభాసం దాకా యాక్చువల్ కరిక్యులమ్ అనమాట. ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం ఇది రెగ్యులర్ కరిక్యులమ్ ఇక్కడి దాకా. ఆహ్, ఈ రెగ్యులర్ కరిక్యులమ్‌లో థర్డ్ అండ్ ఫిఫ్త్ ఇయర్స్‌లో వాళ్ళు రాసే పరీక్షలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు నిర్వహించి అందులో గనక ఉత్తీర్ణులైతే పిల్లలు దే గెట్ దేర్ జూనియర్ అండ్ సీనియర్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద తెలుగు యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. So it's a big deal for us. So we really hope and aim for all of our students to complete all 5 levels so they can get the most out of the school. తర్వాత ప్రభాసం తర్వాత 2 లెవెల్స్ ప్రబోధం అండ్ ప్రగతి అని ఆప్షనల్ లెవెల్స్ ఉన్నాయి. వాటి గురించి యాస్ వి గో ఇన్ ద డేస్ మీటింగ్ యూ విల్ ఫైండ్ ఔట్. ఆహ్, నేను చెప్పినట్టు 3 లొకేషన్స్ ఉన్నాయి మనకి ఈ సంవత్సరానికి. హిల్స్‌బరో ఆదిపరాశక్తి గుడిలో ప్రతి ఆదివారం 3-5 దాకా ఒక బ్రాంచ్ ఉంది. బెథనీ ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇక్కడ బెథనీలో 2 బ్రాంచెస్ ఉన్నాయి 2 టైమింగ్స్ ఉన్నాయి. 2 బ్యాచెస్‌గా చెప్తున్నాము. సండే 2-4 ఒక బ్యాచ్, 4-6 ఒక బ్యాచ్. అండ్ క్యామస్‌లో పబ్లిక్ లైబ్రరీలో కండక్ట్ చేశాము ఈ ఏడాది. కరెక్ట్ టైమింగ్స్ వి వర్ జస్ట్ గోయింగ్ బై అక్కడున్న పిల్లలకి ఏది టైమింగ్ వీలుగా ఉంటే ఆ టైమింగ్ అని చూసుకున్నాము. ఫర్ దిస్ ఇయర్ వి ఆర్ స్టిల్ డిటర్మినింగ్ the best time for Camas students. And we're also looking for bigger location. Camas Public Library has been a good one for us. We are looking to grow there. So we are still on a hunt for a good location for that. ఇవే కాకుండా ఆహ్, మనకి చాలా ప్లేసెస్‌లో వి ఆర్ థింకింగ్ ఆఫ్ యాడింగ్ మోర్ లొకేషన్స్ డిపెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్. One of them is Hillsborough Reeds Crossing. There is a lot of interest. అక్కడ ఇంకా సేలం, ఆరిగన్‌లో కూడా there is a lot of interest in learning Telugu. We are basically here to offer ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉంటే
మనబడి ఉంది అని చెప్పడానికి ఇది మా ప్రయత్నం. వి ఆర్ నాట్ హియర్ మార్కెటింగ్, వి ఆర్ నాట్ హియర్ సెల్లింగ్ అమ్వే ప్రొడక్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ డీల్స్. ఆల్ ఆఫ్ అస్ మేమందరము వి ఆర్ వర్కింగ్ హియర్ యాజ్ వాలంటీర్స్. We don't get paid for what we do. And every teacher that has been teaching Telugu ఇక్కడ మా దగ్గర చెప్పే ప్రతి ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలుగంటే ఇష్టంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వెరీ సెల్ఫ్లెస్లీ దే ఆర్ హియర్ జస్ట్ టు impart our language to our next generation. That is the operating model here. The reason why Manabadi has been so successful is because everybody is in it with a pure heart of pure goal of getting our younger generation connected to our roots. So without further ado, I want to introduce you to our guest speakers, so we have enough time at the end of the meeting for any opens we have. ముందుగా నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నది తారా మండల. తారా, అన్మ్యూట్ చేసుకుంటావా తల్లి? అందరికీ నమస్కారం. నా పేరు తారా మండల. నా వయసు 7 సంవత్సరాలు. నేను సాటు ఎలిమెంటరీ ఫస్ట్ గ్రేడ్లో ఉన్నాను. నువ్వు మనబడిలో ఏం చదువుతున్నావు? నేను ప్రీ స్కూల్లో. పర్వాలేదులే. ఎప్పుడు మొదలు పెట్టావు మనబడిలో చదువు? నేను ప్రీ స్కూల్లోనే బాలబడి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రసూనం పూర్తి చేశాను. అది సెకండ్ లెవెల్. నెక్స్ట్ నేను ప్రకాశం చేస్తాను. శభాష్. నువ్వు బాలబడిలో ఏం నేర్చుకున్నావు తల్లి? బాలబడిలో చాలా పాటలు ఆటలు చేశాము. ఏం పాటలు నేర్చుకున్నావు? ఏదైనా గుర్తున్నాయా? చెప్తావా మాకు? బుడి బుడి నడగల పిల్లలము అని ఒక పాట. ఇప్పుడు మర్చిపోయాను. పర్వాలేదులే. బాలబడి తర్వాత ఏ తరగతికి వెళ్ళావు నువ్వు మనబడిలో? అందులో ఏం నేర్చుకున్నావు? బాలబడి తర్వాత ప్రవేశం చేశాను. ఆటుబండిరా గుణింతాలు ఒత్తులు చేశాను. అంకెలు బంధుత్వాలు జంతువులు నేర్చుకున్నాను. మరి ప్రవేశం తర్వాత ఏం చేసావు? ప్రవేశం తర్వాత ప్రసూనంలో చాలా కథలు, పద్యాలు, కీటకాలు, డిక్టేషన్ కూడా చేశాము. నీకు మరి వీటన్నిటిలో ఏది ఇష్టం అన్నిటికన్నా మనబడిలో? నాకు డిక్టేషన్ వర్డ్స్ వ్రాయటం ఇష్టం. ఇంకా పద్యాలు చెప్పడం కూడా ఇష్టం. పద్యాలు చెప్తావా? నీకు నచ్చిన పద్యం ఏదైనా చెప్తావా మాకు? సరే. ఏరుకమి కసగాయలు, తోరుకమి బంధు జనల దోషము సుమ్మి, పారుకమి రణమందన, మీరుకమి గురువలాంగ్య మేదిని సుమతి. శభాష్. మనబడిలో కాకుండా నువ్వు బయట కూడా తెలుగు మాట్లాడతావా? అవును, నేను రేడియో షో చేశాను. జీపీటీఏ ఉగాది ఒక స్కిట్ చేశాను. ఉగాది స్కిట్ అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ స్కిట్ కదా? నీకు డైలాగ్ ఏదైనా గుర్తుందా? చెప్తావా నువ్వు ఆ రోజు స్కిట్లో చెప్పింది? సరే. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడుంది లైఫ్ బాయ్. ఆ రోజు జీపీటీఏలో ఉగాది పండక్కి మనబడి విద్యార్థులందరూ ఒక స్కిట్ లాగా చేశారనమాట. వాణిజ్య ప్రకటనలు అని. మనం చిన్నప్పుడు వెన్ వి వర్ గ్రోయింగ్ అప్ ఇన్ ఇండియా టీవీలో వచ్చే తెలుగు కమర్షియల్స్ అన్నీ వాళ్ళు గుర్తు చేశారనమాట ఒక స్కిట్ లాగా. సో తారా అందులో పార్టిసిపేట్ చేసినప్పటి డైలాగ్ అనమాట. తారా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడావు బాలబడి, ప్రవేశం, ప్రసూనం తరగతుల గురించి. ధన్యవాదాలు తల్లి. నీకు మ్యూట్ చేసేసుకోండి ఇంక మీరు. ఇక తర్వాత మనందరితో మాట్లాడబోతుంది అయన్ నందిగం. అయన్, స్వాగతం నాన్న. నీ పరిచయం చేసుకుంటావా?
అందరికీ నమస్కారం. నా పేరు అయన్ నందిగన్. నాకు 13వ వయసు. నేను ఐఎస్‌బి బడిలో 8వ తరగతిలో ఉన్నాను. మరి మన బడిలో ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు మొదలుపెట్టావు? ఆ విశేషాలేమైనా చెప్తావా? నేను మన బడి 3వ తరగతిలో ఉన్నప్పుడు మెంఫిస్ కేంద్రంలో మొదలెట్టాను. మెంఫిస్ కేంద్రంలో ప్రవేశం, ప్రసూనం మరియు ప్రకాశం చదువుకున్నాను. పోర్ట్‌లాండ్‌కొచ్చినాక పోర్ట్‌లాండ్ కేంద్రంలో ప్రమోదం, ప్రభాసం, ప్రబోధం తరగతులు చదువుకున్నాను. ఇప్పుడు మరి ప్రభాసం అంటే అప్పటికే సీనియర్ సర్టిఫికేషన్ వచ్చేసుంటుంది కదా! ఆ తర్వాత ప్రబోధం అన్నది ఆప్షనల్ లెవెల్. ఆ ఆప్షనల్ లెవెల్‌లో ఏం నేర్చుకున్నావో మనందరికి చెప్తావా ఒకసారి? నేను ప్రబోధంలో సందులు, సమాసాలు, ఛందస్సు మరియు కథ రాయటం నేర్చుకున్నాను. ఆహ్, పోర్ట్‌లాండ్ నుంచి ప్రబోధం తరగతి ఆప్షనల్ లెవెల్ మొదలుపెట్టిన తర్వాత, పోర్ట్‌లాండ్‌లో నుంచి ప్రబోధం నేర్చుకున్న మొట్టమొదటి విద్యార్థి మాకు అయాన్. అలా మొదటి ప్రబోధం ఉత్తీర్ణమైనందుకు అయాన్ నీకు మా శుభాకాంక్షలు. ప్రభాసం అయ్యాక ఇంక ప్రబోధంలో కూడా చేరాలని నీకెందుకనిపిచ్చింది? నాకు ఇంకా తెలుగు నేర్చుకోవాలి అని అనిపిచ్చింది. అట్లానే ఇంకా మన బడి దగ్గర ఆహ్, 5 సంవత్సరాలు ఆల్రెడీ చదువుకున్నాను కాబట్టి ఇంకో 6వ సంవత్సరం చదువుకోవాలని అనిపిచ్చింది. హ్మ్. నీకు మరి ఆ గణ విభజన, సందులు, సమాసాలు కష్టం అనిపిచ్చలేదా? నాకు ఆహ్, మనం నేర్చుకున్న పాఠాలు కొంచెం కష్టం అనిపిచ్చాయి. కానీ గట్టిగా చదువుకున్నాక సులువుగా చేయగలుగుతున్నాను. శభాష్ నాన్న. నీకు మొత్తం మనబడిలో బాగా నచ్చిన విషయాలేంటి? నాకు మొత్తం మన బడిలో ప్రతి సంవత్సరం ఆహ్, జరుగుతున్న మాట్లాటలో ఆహ్, పదంగం లో పాల్గొనటం చాలా ఇష్టం. ప్రేక్షకులకు ఒకసారి చెప్పాలి. తనంటున్నట్టు మాట్లాట అంటే ఇట్స్ ఎ స్పెల్లింగ్ బీ. ఇట్స్ ఎ స్పెల్లింగ్ బీ ఫర్ తెలుగు లాంగ్వేజ్. అందులో డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ ఆటలుంటాయి. డిక్టేషన్ ఉంటుంది. అదే పదరంగం అంటారు. జెపడీ ఆట ఉంటుంది. క్విజ్ లాగా తిరకాటం అంటారు. ఓ నీ మా అంటే ఒక నిమిషం మాత్రమే అన్న ఒక ఆట ఉంటుంది. ఇట్స్ లైక్ జస్ట్ ఎ మినిట్ వేర్ యూ హ్యావ్ 1 మినిట్ అండ్ దే హావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ తెలుగు. కంటిన్యూయస్‌లీ ఒక నిమిషం పాటు తెలుగులోనే మాట్లాడాలి అని. అవి అయాన్‌కి నచ్చాయంటున్నాడు. అయాన్‌తో పాటు చాలామంది విద్యార్థులకి బాగా నచ్చే అంశం అది. ఆహ్, ఒక నిమిషం మాత్రమే ఇలాంటి వాటిల్లో ఆహ్, నిజానికి అందులో ఆ పోటీల్లో ఇంటర్నేషనల్ ఫైనల్స్‌కి వెళ్ళబోతున్నాడు అయాన్ ఈ ఇయర్. ఇంతకుముందు పదరంగంలో వెళ్ళాడు. అలా చాలామంది విద్యార్థులు పోర్ట్‌లాండ్ నుంచి ఆహ్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో పార్టిసిపేట్ చేశారు. కంపీట్ చేశారు. విన్నర్స్‌గా వెనక్కొచ్చారు. సో, ఇట్స్ ఎ ప్రిటీ పాపులర్ అండ్ ఎంగేజింగ్ యాక్టివిటీ మనబడి స్పాన్సర్ చేసే వాటిల్లో. ఆహ్, సో, అయాన్ థాంక్ యూ నాన్న ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు. ఇంకొక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను నిన్ను. నీకు మనబడి ఎలా ఉపయోగపడిందని నువ్వనుకుంటున్నావు? నువ్వు 6 ఏళ్ళు చదువుకున్నావు మనబడిలో మొత్తంగా. ఈ 6 ఏళ్లలో నువ్వేం నేర్చుకున్నావు? అది నీకు ఎలా యూజ్ అవుతోంది? ఎలా యూజ్ చేస్తావు ఫ్యూచర్‌లో? వాట్ ఆర్ యువర్ థాట్స్? ఆహ్, మొదటిగా నాకు భారతదేశంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే వాళ్ళతో సరిగ్గా స్పష్టంగా తెలుగులో మాట్లాడటం వల్ల నాకు మనబడి ఉపయోగపడుతుంది. కాకుండా పై చదువుల్లో లాంగ్వేజ్ క్రెడిట్స్‌కి పనికొస్తుంది. ఆహ్, చివరగా ఆహ్
ఇంకా అయాన్ భలే కరెక్ట్‌గా అలూడ్ చేశాడు. హి ఈస్ గోయింగ్ టు కనెక్ట్ అస్ టు అవర్ నెక్స్ట్ స్పీకర్. లాంగ్వేజ్ క్రెడిట్స్ గురించి మాట్లాడాడు. దట్ ఈస్ అ వెరీ రెలెవెంట్ టాపిక్ ఫర్ మెనీ ఆఫ్ అస్, మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఇప్పుడు ఎలిమెంటరీ అండ్ మిడిల్ స్కూల్స్‌లో ఉన్నవాళ్ళు హై స్కూల్‌లో లాంగ్వేజ్ క్రెడిట్స్ ఎలా ఉండొచ్చు అని. బిఫోర్ వి మూవ్ ఆన్ టు దట్ టాపిక్ విత్ ద నెక్స్ట్ స్పీకర్ అయాన్, నువ్వు నీ వయసులో ఉన్న వాళ్ళకి అంటే నీకన్నా చిన్న పిల్లలకి ఆమ్, నీకన్నా చిన్న 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 పిల్లలకి సారీ, అది ఆడియో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మ్యూట్ చేశాను. ఆమ్, నీ తోటి వాళ్ళకి నీకన్నా చిన్న వాళ్ళకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే మనబడి గురించి ఏం చెప్తావు? అన్మ్యూట్ అంటావు. నేనేం చెబుతానంటే మనబడి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెం క్లాస్ అటెండ్ అయ్యి ఇంటి పని చేస్తే ఇంకా అది చాలా పని చాలా కొంచెం పనిగా అనిపిస్తుంది. శభాష్. అంటే it feels hard at the beginning, in the beginning, but as you grow, as you grow into the program, you will learn a lot more, and you find it easier. ఇది అయాన్ నేను ఇందాక చెప్పినట్టు మా మొత్తం పోర్ట్‌లాండ్ కేంద్రంలో ప్రబోధం 6th లెవెల్ కంప్లీట్ చేసిన ఫస్ట్ స్టూడెంట్. అందుకని తనని రమ్మన్నాను ఇవాళ, తన ఒపీనియన్ చెప్తాడని. ద రీజన్ వై he is continued in Manabadi for so long is because he genuinely loves learning a language. ఇప్పుడు తను ఏం నేర్చుకున్నా కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నాడు. అండ్ ఐ కెన్ సే ద సేమ్ ఫర్ మెనీ, ఇన్‌ఫాక్ట్ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, దే కమ్ హియర్. ఫస్ట్ దే కమ్ హియర్ because their parents forced them into the program. That's how all of us came in, all of our children came in because we started them. But over time, పిల్లలు genuinely తెలుగు భాష మీద పట్టు వచ్చేప్పటికి they genuinely have that interest in learning all the way till the end of this curriculum. So next speaker to speak about high school language credits, Raga. Raga, are you online? Yeah. Okay. అందరికీ నమస్కారం. నా పేరు రాగ మండల. నా వయసు 15 సంవత్సరాలు. నేను వెస్ట్ హై స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేస్తున్నాను. నేను 5 ఏళ్ల వయసులో మనబడిలో చేరాను. 2019లో ప్రభాసం తరగతి పూర్తి చేశాను. సీనియర్ పట్టా పొందాను దాని నుంచి. అప్పటి నుంచి బాలగురువుగా చేరి చిన్న పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాను. జీపీటీ ఉగాది లాంటి కార్యక్రమాలలో తెలుగు నాటకాలు వేయడం, 3 సార్లు అంతర్జాతీయ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం, ఇప్పుడు నా చెల్లి వయసులో ఉన్న పిల్లలకి తెలుగు నేర్పించడం, ఇవన్నీ మనబడిలో బాగా ఇష్టమైన అంశాలు నాకు. యాహ్! థ్యాంక్ యూ నాన్న, నీ పరిచయం చెప్పినందుకు. ఇప్పుడు మీ హై స్కూల్‌లో పెట్టే స్టాంప్ టెస్ట్ గురించి ఒక్కసారి మన ప్రేక్షకులందరికీ చెప్తావా? యాహ్! నాకు కిందటి ఏడాది చివరిలో మా స్కూల్‌లో స్టాంప్ టెస్ట్ రాసే అవకాశం వచ్చింది నాకు. ఇది ఇంగ్లీష్ తప్ప వేరే ఏ భాషల్లో అయినా రాయొచ్చు. రాయడం, చదవడం, మాట్లాడటం టెస్ట్ చేస్తారు దాంట్లో. ఈ పరీక్ష నుంచి మాక్సిమం 4 క్రెడిట్స్ సంపాదించొచ్చు. ప్రతి హై స్కూల్‌లోనూ కనీసం 3 లాంగ్వేజ్ క్రెడిట్స్ కావాలి. మనబడిలో తెలుగు నేర్చుకుని ఈ పరీక్ష రాసాను కాబట్టి నాకు ఆ టెస్ట్ చాలా సులభంగా అనిపించింది. నాకు మొత్తం 4 క్రెడిట్స్ వచ్చాయి. ఇంకా సీలబ్ లిటరసీ అని వచ్చింది కూడా. ఇంకా నేను వేరే ఏ లాంగ్వేజ్ క్లాసెస్ హై స్కూల్‌లో తీసుకోక్కర్లేదు. నా స్కెడ్యూల్ ఇంకా చాలా ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే స్పానిష్ తీసుకోక్కర్లేదు. ఏపీ క్లాసెస్ ఏదో ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు దాని నుంచి. థ్యాంక్ యూ నాన్న. కొంచెం డీటెయిల్స్ చెప్తావా? ఈ స్టాంప్ టెస్ట్ ఎప్పుడు పెడతారు స్కూల్స్‌లో? ప్రతి స్కూల్‌కి వేరేగా ఉంటుంది స్కెడ్యూల్. కానీ కొన్ని స్కూల్స్‌లో 8వ తరగతిలో ఇస్తారు బేస్ లాంటి స్కూల్స్‌లో. నా స్కూల్‌లో 10వ తరగతిలో ఇచ్చారు. కానీ వెయిట్ లిస్ట్ బట్టి
ఎంత స్పేస్ ఉంటే అంత తొందరగా ఇస్తారు. ఐ సీ. అంటే ఇప్పుడు ఆ స్టాంప్ టెస్ట్ రాయాలంటే మీరు అప్లై చేసుకోవాలా? మీ మీన్స్ కౌన్సిలర్స్ ద్వారా? యాహ్! కౌన్సిలర్‌తో మాట్లాడి వాళ్ళు మీరు వెయిట్ లిస్ట్‌లో పెడతారు. కానీ కొంచెం మోస్ట్ టైమ్స్ అప్పర్ క్లాస్‌మెన్ ప్రయారిటైజ్ చేస్తారు. సో, నేను ఫ్రెష్‌మెన్ ఇయర్‌లో కౌన్సిలర్‌తో మాట్లాడాను. కానీ సాఫ్ట్‌మోర్ ఇయర్‌లోని తీసుకున్నాను. Okay. So, just to clarify, even though some schools offer it in 8th grade, sometimes you may have to speak to your counselor in high schools and put yourself on the wait list. Is that right, Raga? Yeah. And then they prioritize the junior and senior, third and fourth year high schools to 11th and 12th graders ki prioritize చేస్తారు ఈ స్టాంప్ టెస్ట్. సో ఇప్పుడు ఒక స్కూల్‌లో if there are a lot of juniors and seniors that want to take this stamp test, they may not prioritize the freshmen and right away. So that's what happened to Raga. But there are some schools which also conduct it in 8th grade. సో ఇప్పుడు కొంచెం స్విచ్ గేర్స్ అండ్ నాకు ఇంకొక ప్రశ్న ఉంది నీకు రాగా. నువ్వు 5వ తరగతిలో ఉండగా మనబడి పూర్తి చేసావు కదా! 2019లో. ఆ తర్వాత 5 ఏళ్లకి అంటే 10థ్ గ్రేడ్‌లో 10వ తరగతిలో ఉండగా స్టాంప్ టెస్ట్ రాసావు. మరి అన్నేళ్లలో నువ్వు తెలుగు మర్చిపోలేదా? లేదు. యాక్చువల్‌గా మనబడిలో చేరిన దగ్గర నుంచి ఇంట్లో చాలానే తెలుగులోనే మాట్లాడాము. ఇంకా బాలగురువుగా చేయడం మూలంగా కూడా నేను తెలుగు మర్చిపోలేదు. ఈ సంవత్సరం నుంచి మనబడి యాక్చువల్‌గా వాళ్ళు ప్రగతి అని ఒక కొత్త తరగతి మొదలుపెట్టారు. అంతకుముందు ప్రభాసం దాకా చదివి ఉన్న వాళ్ళందరూ ప్రగతిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ తరగతి అయాన్ చేసిన ప్రబోధంలాగా కంప్లీట్‌లీ ఆప్షనల్. ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ యూ డోంట్ హావ్ టు డూ ఇట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. కానీ ఈ తరగతిలో లోకల్ స్కూల్స్ పెట్టే స్టాంప్ టెస్ట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకోవచ్చు. ఎవరైనా తెలుగు మర్చిపోయాము అనుకుంటే ప్రగతి తరగతి ఒక మంచి ఆప్షన్. కానీ మాలాగా బాలగురుగా వాలంటీర్ చేస్తే కూడా తెలుగు కొంచెం రిఫ్రెష్ అయిపోతుంది దాంట్లోంచి. థ్యాంక్ యూ నాన్న. థాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. మన ఆడియన్స్‌లో ఇంకెవరికైనా హై స్కూల్ లాంగ్వేజ్ క్రెడిట్స్ గురించి, సీల్ ఆఫ్ బైలిటరసీ గురించి ఎలాంటి క్వెషన్స్ ఉన్నా ప్లీజ్ స్టే టిల్ ద ఎండ్ అండ్ విల్ హ్యాపీ టు టేక్ ద కాల్స్ ఫ్రమ్ దెమ్. Thanks, Raga. You can mute for now. So next speaker manaki, personally a very special one for me, Shriya Tala Pragada. Shriya was my student back in 2019. I will చెప్తాను తన గురించి. శ్రియ నమస్తే, స్వాగతం. ఎలా ఉన్నావు? మా ప్రేక్షకులకి నీ గురించి పరిచయం చేసుకోమా. నమస్తే ఆంటీ. నమస్తే. ముందుగా జ్యోతి ఆంటీకి మరియు సిలికాన్ ఆంధ్రాకి ధన్యవాదాలు ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శ్రియ. నాకు 21 సంవత్సరాలు. నేనిప్పుడు కాలేజ్‌లో 4థ్ ఇయర్ చదువుకుంటున్నాను. అలాగే మనబడి నుంచి 2019లో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఆ తర్వాత 2022 దాకా మనబడిలో బాలగురువుగా ఉన్నాను. సో చిన్న పిల్లలకి తెలుగు ఎలా మాట్లాడాలో, రాయాలో నేర్పించాను. చాలా సంతోషం నాన్న. నిన్నిట్లా చూడడం ఐయామ్ వెరీ బీమింగ్ విత్ ప్రైడ్. నాకు చాలా గర్వంగా ఉంది నిన్నిలా చూస్తూ ఉంటే. నేను మనబడిలో చేరి తెలుగు నేర్పించడం మొదలుపెట్టింది 2014లో. 2015 నుంచి 2019 దాకా శ్రియ నాకున్న స్టూడెంట్స్‌లో శ్రియ కూడా ఉందన్నమాట. సో నేను చెప్పిన ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్‌లో శ్రియ వాస్ ద వన్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ నైస్ టు సీ హర్ బీ హియర్ స్పీకింగ్ అబౌట్ తెలుగు. చక్కగా తెలుగు గురించి తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. షీ ఈజ్ ఎ సీనియర్ ఇన్ యూసీ బెర్క్లీ. కంప్యూటర్ సైన్స్‌లో చేస్తున్నావు కదా తల్లి నువ్వు? అవును. కరెక్ట్. యాహ్! సో, థాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ సీనియర్స్ చాలా బిజీగా ఉంటారు నాకు తెలుసు. మా కోసం ఈ సమయం వెచ్చించినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు. నేను అండ్ పర్సనల్ రీజన్స్‌కి కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. నీకు మనబడికి సంబంధించి బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకాలేమన్నా ఉన్నాయా? అవేమన్నా పంచుకోగలవా మాతో?
యెస్. చాలా ఉన్నాయి. అంటే ముందుగా చిన్నప్పుడు ఫస్ట్‌గా జ్యోతి ఆంటీ నాకు చాలా నచ్చిన ఆహ్, గురువు. తను తన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. తెలుగు ఎలా రాయాలో మరియు మాట్లాడాలో కాకుండా జస్ట్ ఇండివిడ్యువల్‌గా మన తెలుగు రూట్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా నేను చాలా నేర్చుకున్నాను జ్యోతి ఆంటీ ద్వారా. ఆ తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం నేను బాలగురువుగా పనిచేసిన సమయం. కోవిడ్ టైంలో నాకు బాగా గుర్తు. ఆహ్, పిల్లలకి జూమ్‌లో నేను నేర్పించేదాన్ని. ఆ ఆ సమయంలో లైక్ ఇంట్లో ఉండటం వల్ల నాకు చాలా బాధగా అనిపించేది. కానీ ఆ సమయం జూమ్‌లో చిన్న పిల్లలకి నేర్పిస్తుంటే చాలా తృప్తిగా అనిపించేది. వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే నాకు కూడా చాలా సరదాగా ఆనందంగా అనిపించేది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం చివర్లో వాళ్ళందరూ ఒక పద్యం గాని, కథ గాని వాళ్ళంతట వాళ్ళు తెలుగులో చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా మరియు వాళ్ళ మీద గర్వంగా అనిపించేది. చాలా సంతోషం నాన్న. ఇట్స్ లైక్ ఎ ఫుల్ సర్కిల్ మూమెంట్ ఫర్ మీ. నేను శ్రియ తన ముద్దు ముద్దు మాటలతోటి పద్యాలు, కథలు చెప్పడం దగ్గర నుంచి నాకు గుర్తు. ఇప్పుడు తన మెమరీ చిన్న పిల్లలు ఏదైనా చెప్తుంటే వినడం అనేసరికి ఇట్ ఇట్ ట్రూలీ మీన్స్ ఎ లాట్. ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్ మూమెంట్. యెస్. ఆహ్, ఆహ్, సో, శ్రియ, నువ్వు హై స్కూల్‌లో ఉన్నప్పుడు చేసావా బాలగురువుగా చేయటం, పిల్లలకి తెలుగు నేర్పించటము? నీకు మరి చదువుకి ఆటంకం అనిపించలేదా? నాకైతే అస్సలనిపించలేదు. నిజం చెప్పాలంటే బాలగురువుగా పనిచేయడం వల్ల నాకు ఇంకా ఎనర్జీ వచ్చేది. ఎందుకంటే అసలు పిల్లలతో ఉండటమే చాలా ఎనర్జెటిక్‌గా ఉంటుంది. మంచి పాజిటివిటీతో వాళ్ళు క్లాస్‌కి వచ్చి చాలా బాగా నేర్చుకునేవాళ్ళు. సో, నేను ఇంటికెళ్ళాక నా హై స్కూల్ వర్క్ చేయడం ఇంకా కొంచెం సులువుగా అనిపించేది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ చూసాక నాకు కూడా ఎనర్జీ వచ్చేది. నాకు కూడా కొంచెం ఆ ఎమోషనల్‌గా ఆనందంగా అనిపించేది. సో, యాహ్! నాకైతే అస్సలు అలా అనిపించలేదు. థాంక్ యూ. నాకు గుర్తుంది ఒకసారి నువ్వు నా క్లాస్‌లో ఉన్నప్పుడు, ఆ క్లాస్‌లో అందరిని నేనొక ఎస్సే రాయమన్నాను. మీకు నచ్చిన టాపిక్ మీద. అలా చాలా సార్లు చేసాం మనం ఇంప్రాంప్టు ఎస్సేస్. నువ్వు రాసిన 2 వ్యాసాలు నాకు బాగా గుర్తుండిపోయాయి. ఒకటేమో నిమ్మకాయ పులిహార ఎలా చేయాలి? అవును. యాక్చువల్లీ నాకు యూ ఆర్ కూడా. యూజింగ్ ఇట్ ఇప్పుడు నీ డామ్‌లో నువ్వు వంటలు చేసుకుంటూ. యెస్. నిమ్ నిమ్మకాయ పులిహార ఎలా చేయాలి అని చక్కగా ఒక వ్యాసంలా రాసావు. ఇంకొకటి మీరిల్లు మారినప్పుడు కొత్తింట్లో మీ కిటికీ నుంచి ఏం కనిపిస్తోంది? వ్యూ ఎలా ఉంది? అని అది తెలుగులో బ్యూటిఫుల్ ఎస్సే. నేను ఇప్పటికి గుర్తుందంటే చూడు ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఆ వ్యాసం రాసి. సో, ఆహ్, టు మీ the reason why I wanted to talk to you here is this is not just about um, checking a box against one other class that you do, like swimming, dancing, piano, whatever activities you're doing, they're all wonderful. But then there is a special place in our hearts for our language, because when you learn ఒక పులిహోర రాయటమో, లేకపోతే ఆ విండోలోంచి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసింది అది మీ తాతగారి గురించి రాసావు ఒకసారి. ఆయన డాక్టర్ అని ఇంకొక టైమ్‌లో యూ రోట్ అనదర్ ఎస్సే అబౌట్ యువర్ తాతగారు. ఆయన అవును. మంచి హస్తవాసి ఉన్న వైద్యులు అని రాసావు. యెస్. అబ్బా! ఇంత చిన్న వయసులో హస్తవాసి అన్న అద్భుతమైన మాట వాడిందే అనుకున్నాను నేను. సో, అండ్ ఐయామ్ ష్యూర్ థట్ కనెక్టెడ్ యూ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ సో మచ్ మోర్. ఐయామ్ ష్యూర్ అమ్మ పంపించే ఉంటారు వెంటనే తాతగారికి. యెస్. So, this is what I wanted to share with everybody in our community. The kind of pride I feel as a teacher when I read those essays, those beautiful memories that you write. అందులో తప్పులుంటాయి. ఐయామ్ ష్యూర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అదంతా పక్కన పెట్టి, the fact that our kids are able to express మన భాషలో వాళ్ళ భావాలను వ్యక్తపరచగలిగారు అంటే దట్స్ బికాస్ ఆఫ్ మనబడి. And because of all of these essays or these expressions, you probably agree with me when I say that you connected more with your extended family డెఫినెట్‌గా. because of this. So thank ఫర్ you షూర్. for యాహ్! sharing that. There is one other thing that I wanted to talk to you and pick your brain about, Shriya. నువ్వు కాలేజెస్‌కి అప్లై చేసావు. కాలేజ్ ఎస్సేస్ కూడా రాసావు ఆబ్వియస్‌లీ టు గెట్ ఇంటు ఎ వండర్‌ఫుల్ స్కూల్ లైక్ బెర్క్లీ. మరి ఆహ్, ఆహ్,
అప్లికేషన్స్ టైమ్‌లో నీకు మనబడి ప్రస్తావన అసలొచ్చిందా? డిడ్ మనబడి మేక్ మేక్ ఎ డిఫరెన్స్ టు ఎనీ ఆఫ్ ద ప్రాసెస్ కాలేజీ ప్రక్రియలో నీ మనబడి అనుభవం మంచి చేసిందని అనుకుంటున్నావా? లేకపోతే డు యూ థింక్ ఇట్ హెల్ప్డ్? డెఫినెట్‌గా హెల్ప్ చేసింది. కాలేజ్ అప్లికేషన్స్‌లో ముఖ్యంగా రెండవ భాష మరియు మన మాతృభాష ఉండటం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. అది ఆనెస్ట్‌గా చెప్పాలంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ నేను అప్లై చేశాను. తెలుగు మరియు మనబడి గురించి మాట్లాడడం. ఇప్పట్లో చాలా కాలేజ్‌లు మన కమ్యూనిటీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాము అని చూస్తాయి. ఆ కమ్యూనిటీ ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి హై స్కూల్‌లో ఒక క్లబ్ గానీ, లేకపోతే ఇంకేదో క్లాస్ అయ్యుండొచ్చు. నాకు మాత్రం అది డెఫినిట్‌గా మనబడి. మనబడి ద్వారా నేను మాతృభాష నేర్చుకోవడమే కాకుండా, మన తెలుగు కమ్యూనిటీలో ఎలా ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలో ఒక అవకాశం ఇచ్చింది. సో, మనబడి విద్యార్థిగా ఉండటం వల్ల రికమెండేషన్ లెటర్స్ మన గురువు నుంచి పొందటం కూడా చాలా అవకాశం వచ్చింది. సో, జ్యోతి ఆంటీ నాకు చాలా బాగా మంచి మాటలు చెప్పింది. ఆ తర్వాత బాలగురువుగా పనిచేయడం వల్ల చాలా మందికి వాలంటీర్ అవర్స్ కూడా పొందొచ్చు. సో, అది కూడా ఒక లాభంగానే గుర్తిస్తాను. సో, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కాలేజ్ అప్లికేషన్స్‌లో యాడ్ అయ్యి అవన్నీ లైక్ ఉపయోగంగా నేనైతే భావిస్తున్నాను. ఆహ్, ఆ తర్వాత మనబడి అంటే జస్ట్ భాష నేర్చుకోవడమే కాదు. అది చాలా మందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవడం అలాంటి ఒక కమ్యూనిటీ అని నేను భావిస్తున్నాను. సో, కాలేజ్ అప్లికేషన్స్‌లో అయితే చాలా మంచి టాపిక్ దాని గురించి మాట్లాడడం గానీ, లేకపోతే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చెప్పడం గానీ అది చాలా మంచిది. సో, డెఫినిట్‌గా రికమెండ్ చేస్తాను. థాంక్స్ శ్రియ. అండ్ దెన్ ఫైనల్లీ ఇప్పుడు తారా ఏజ్ వాళ్ళున్నారు. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకోవడం మొదలు పెడుతున్నారు. నువ్వు వాళ్ళకి లేకపోతే వాళ్ళ పేరెంట్స్‌కి ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ నువ్వేం చెప్తావు? వాట్ సజెషన్స్ యూ హావ్ ఫర్ దెమ్ ఆర్ ఎనీ అడ్వైస్ యూ హావ్ ఫర్ దెమ్? యాహ్! నాకైతే చిన్న పిల్లలకి ముందుగా ఆ చిన్న ఏజ్‌లో ఆహ్, ఈజీగా నేర్చుకోవచ్చు ఏదైనా ఒక భాష. 5-6 దాకా. ఎందుకంటే నేను బాలబడి నేర్పించాను కదా! అంటే వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, కొంచెం అయినా కష్టమైనా వాళ్ళని బాలబడికి గానీ, మనబడికి గానీ తీసుకురండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ కొంచెం ప్రతి ఆదివారం కొంచెం కష్టంగా ఉన్నా ప్లీజ్ తీసుకురండి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి భాష ఎలా మాట్లాడాలో చాలా సులువుగా నేర్పించొచ్చు. ఆ తర్వాత పెద్ద లైక్ ప్రకాశం తర్వాత కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఆహ్, సమయం పెట్టి నేర్చుకుంటే అది చాలా చాలా తృప్తిగా ఉంటుంది. నాకైతే గ్రాడ్యుయేషన్‌లో సర్టిఫికేట్ తీసుకుంటే నాకు చాలా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. సో, మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు శ్రియ. అండ్ టు ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్ స్పీకర్స్ తారా, అయాన్, రాగా అండ్ శ్రియ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సమ్మర్ టైమ్ ఆల్మోస్ట్ చక్కగా బయటికెళ్ళి ఆడుకోవచ్చు. వెదర్ బాగుంది. అయినా కూడా మీరొచ్చి మన ప్రేక్షకులతో మాట్లాడినందుకు. యూ కెన్ స్టే పుట్ ఇన్ కేస్ దేర్ ఆర్ ఎనీ క్వెషన్స్ ఐ విల్ పింగ్ యూ అగైన్. అదర్‌వైజ్ యూ కెన్ మ్యూట్ యువర్‌సెల్ఫ్ ఫర్ నౌ. థాంక్ ఓకే. యూ సో థాంక్ యూ మచ్. ఆంటీ. థాంక్స్ నాన్న. ఇప్పుడు ఒక స్పెషల్ స్పీకర్ ఇప్పుడు నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఈవిడ సంధ్య సిస్లా గారు. ఆవిడ ఆహ్, సంధ్య గారు లైన్‌లో ఉన్నారు కదా! ఆ! నమస్కారం సంధ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషం మీరు ఆహ్, వాళ్ళ అమ్మాయి నిన్ననే గ్రాడ్యుయేట్ అయింది హై స్కూల్ నుంచి. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇంత బిజీ వీకెండ్‌లో కూడా మనబడి కోసం మీరు సమయం వెచ్చించి ఇప్పుడు మాతో మాట్లాడడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ మీ పరిచయం మీ మాటల్లోనే మీరు ఎప్పటినుంచి మనబడితో మీ అనుబంధం అవన్నీ మన ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? మ్యూట్‌లో ఉన్నారు సంధ్య గారు.
ఆ, ఇప్పుడు వినపడుతుంది కదండి. వినిపిస్తోందండి. చెప్పండి. ఎప్పుడొచ్చారు పోర్ట్‌లాండ్‌కి? ఎప్పటి నుంచి మనబడిలో చేరారు? అన్నీ చెప్పండి. మేము పోర్ట్‌లాండ్‌కి 2018లో వచ్చాం. మేము ఆ టైంకి పిల్లల్ని జాయిన్ చేద్దాము అనుకునే టైంకి మాకు మనబడిలో ఇంకా ఇప్పుడే ఇంకా అయిపోయింది అని అన్నారు. సర్లే మిగతా అందరూ చెప్పారు. 2019లో జాయిన్ చేద్దాం అని బాగా డేట్‌కి ఇట్లా ఓపెన్ హౌసెస్ ఇట్లా అనౌన్స్‌మెంట్స్ వచ్చినప్పుడు మేము చూసుకున్నాం. ఎప్పుడు వస్తుందా ఆ టైంకి వెళ్ళి మేము పిల్లల్ని ఎన్రోల్ చేయాలని. ఫస్ట్ టైమ్ మేము ఇట్లా ఓపెన్ హౌస్ పెట్టినప్పుడు 2019లో మిమ్మల్ని చూడంగానే మీరు మాకు పిల్లలకి చెప్పిన విధానం ఇట్లా ఉంటుందండి మనబడి యొక్క అప్పటిదాకా మాకు మనబడి అంటే ఏంటో తెలీదసలు. వచ్చాము. ఇంకా మా పిల్లల్ని జాయిన్ చేద్దామని చెప్పి ముందు మా పెద్దమ్మాయిని జాయిన్ చేశాము. అట్లాగే నేను గూడా టీచర్‌గా చెప్పగలనా లేదా అనే భయంతోనే స్టార్ట్ చేశాను. అట్లాగా పిల్లలకి నేను పిల్లలకి ఇక్కడ మనబడిలో జాయిన్ అయ్యి పిల్లలకి 5 ఏళ్ళు చెప్పాను. చాలా సంతోషం అండి. ఒక తల్లిగా మీరు మనబడిలో చేర్పించిన తర్వాత మీ పిల్లలు ఏం నేర్చుకున్నారు? ఒక తల్లిగా మీ అనుభవాలు మాతో పంచుకుంటారా? వాళ్ళు డెఫినెట్‌గా నేర్చుకున్న దాంతో మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా? ఆ విషయాలన్నీ చెప్పండి. చాలా సంతృప్తిగా ఉన్నామండి. ఎందుకంటే మా పెద్దమ్మాయికి ఇక్కడ మనబడిలో జాయిన్ అయిన తర్వాత, ఇక్కడ మనబడి ఇచ్చిన అవకాశాలు, దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చిన అవకాశాలు సాహితీకి చాలా బాగా అవి ఉపయోగపడ్డాయి. దానికి చాలా బిల్డప్ అయినాయి. ఇందాక శ్రేయ చెప్పినట్టు ప్రతి ఈవెంట్ వచ్చినా గూడా ప్రతిదీ అందిపుచ్చుకొని అది మాట్లాడటం గానీ, చేయటం గానీ చాలా ఇష్టంగా ఫస్ట్ కష్టపడింది చేయటానికి. దానిలో ఉన్న క కష్టం నుంచి ఇష్టంగా మార్చుకొని అది ప్రతి దానిలోంచి ఎలా వెళ్ళాలి అని మనబడి మాత్రం చాలా బాగా దాని పాతకి మాత్రం చాలా బాగా ఉపయోగపడింది. అది మాత్రం ఒక పేరెంట్‌గా నేను చాలా గర్విస్తున్నాను జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి సంధ్య గారు. మన ప్రేక్షకులకి చెప్పాలి. సాహితీ సిస్ట్‌ల సంధ్య గారి పెద్దమ్మాయి. తను ఇప్పుడే సన్‌సెట్ నుంచా అండి? వెస్ట్ వ్యూ నుంచి హై స్కూల్ పూర్తి చేసి మొన్ననే గ్రాడ్యుయేట్ అయింది. మనబడిలో ఉండగా సాహితీకి నె లో నా నా అనుభవం ఏంటంటే తను చాలా మంచి వక్త. స్టేజ్ మీదకెళ్ళి చాలా ఆహ్, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలదనమాట. సో, నాకు ఎప్పుడైనా వేదిక మీదకెళ్ళి తెలుగు గురించి మాట్లాడాలంటే, నేను సా సాహితీనే అడిగేదాన్ని. అమ్మ నీకు టైం ఉందా అమ్మ? వచ్చి మాట్లాడగలవా అని. అలవోకగా అక్కడ ఎంతమందున్న ఆడియన్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా స్టేజ్ మీదకెక్కి మాట్లాడడం, తెలుగెందుకు నేర్చుకోవాలని ఉపన్యాసాలివ్వటం, ఈవెన్ తన స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు కూడా ఎంతో చక్కగా పిల్లలందరినీ ఇంకా ఇన్‌స్పైర్ చేసేలాగా మాట్లాడడం చేసేది. నాటకాలేసాము సాహితీతోటి ఒక బుర్రకథలాగా చేయించాము. సో, ఆహ్, నాకు కూడా చాలా చాలా జ్ఞాపకాలున్నాయండి సంధ్య గారు సాహితీతోటి. అయితే నేనొక చాలా మీ యొక్క మనబడి మీ యొక్క మీ మీ ఇంపాక్ట్ చాలా ఉందండి దానికి. మీ ఇంపాక్ట్ చాలా ఉంది. అది తర్వాత నేను గూడా జ్యోతి ఆంటీ లాగా అట్లా కమ్యూనిటీకి ఇట్లా ఏదైనా చేయాలి. నేను రేపు కాలేజీకి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఉన్న మనబడి కేంద్రం ఏమైనా ఉంటే నేను వెళ్లి అక్కడ టీచర్‌గా చెప్తాను. మ్యూజిక్ టు మై ఇయర్స్ అండి. ఒక టీచర్‌కి అంతకన్నా ఏం కావాలి? స్టూడెంట్స్ వెళ్ళి వెన్ దే వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ద సక్సెస్ ఆఫ్ పోర్ట్‌లాండ్ మనబడి. సో, పోర్ట్‌లాండ్ మనబడిలో మీరు ఒక తల్లిగానే కాకుండా ఒక టీచర్‌గా, ఒక అధ్యాపకురాలుగా కూడా 5, 6 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఈ 5, 6 ఏళ్లలో ఒక అధ్యాపకురాలుగా మీ అనుభవాలు చెప్తారా? చెప్తాను జ్యోతి గారు. ఇట్లా 2019లో ప్రవేశం నుంచి నేను మొదలుపెట్టాను. అదే పిల్లలతో, అదే విద్యార్థులతో నేను ముందుకు వెళ్తూ ప్రభాసం దాకా కంప్లీట్ చేయటము. ఆ పిల్లలకి ముందు ఎట్లా చెప్పాలి? ఆ పిల్లల్ని ఎలా ఇష్టంగా తెలుగు మీదకి మళ్ళించాలి? వాళ్ళకి ఎలా మళ్ళించాలి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే దాంట్లో చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి, ఆ తర్వాత వాళ్ళు 5 లెవెల్‌లు కంప్లీట్ చేసి తర్వాత మేము బాలగురువులుగా మేము చేస్తామని జెప్పారు. అందులో విద్యార్థి అయ్యన్ గూడా నాకు 4థ్ లెవెల్ నుంచి నాకు స్టూడెంట్. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాలు జేసి అట్లా బాలగురువుగా గూడా చేస్తున్నాడు. నాకది చాలా ఆనందంగా ఉంది జ్యోతి గారు. అది మన పిల్లలు పిల్లలు మన కళ్ళ మాత్రము ఈ ముందర పిల్లలు మన మాత్రము వాళ్ళకి చాలా 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 నాకు అయ్యన్ మీకు శ్రేయ ఎట్లాగో నాకు అయ్యన్ అట్లాగా. ఆహ్, ఒక మాట అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని.
సరే మనబడిలో మనం తెలుగు నేర్పిస్తున్నాం. పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు సరదాగా నేర్చుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే మీరు ఈ 5, 6 ఏళ్ల పాటు మనబడితో ప్రయాణం చేశారు. మీకు మీ డైలీ లైఫ్‌లో, మీ దైనందిన జీవితంలో మనబడిలో వాలంటీర్ చేయటం మూలంగా మీలో ఏం చేంజెస్ కనిపించాయి మీకు? ఏం పాజిటివ్స్ కనిపించాయి? యాస్ ఎ లీడర్, యాస్ ఎ పర్సన్ మీరెలా మారారు? అది మాతో షేర్ చేసుకుంటారా? నేను ఎట్లా అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం నాకు బయట అందరితో మాట్లాడాలంటే కొంచెం షై, మామూలుగా చెప్తున్నాను షై, జ్యోతి గారు. అదే విధంగా భయంతోనే నేను మొదలుపెట్టాను. మనబడిలోకి మీతో అవును. వచ్చినప్పుడు నేను మీతో ఫస్ట్ అన్న మాటే అది. జ్యోతి గారు అవును. నాకు ఇట్లా నలుగురిలో మాట్లాడటం అనే చాలా ఇదిగా అని అంటే, కానీ మీరు చెప్పగలరు సంధ్య గారు అని అన్నారు. అదే విధంగా నేను మొదలుపెట్టాను నేను. మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఆ పిల్లలతో చెప్పిన దగ్గర నుంచి నాకు వాళ్ళ ఇష్టం చూపించటం, దానికి తగ్గట్టుగా నేను ఇంటికొచ్చి వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందని చెప్పి వాళ్ళకి తగ్గట్టుగా నేను రాసుకొని, పిల్లలకి ఇంట్రెస్ట్‌గా చెప్పటము. తర్వాత హ్మ్, తర్వాత నేను బయటికి వెళ్లి నేను నలుగురితో మాట్లాడగలగటము ధైర్యంగా. ఆహ్, చాలా సంతోషం అండి. ఎంతలా అంటే మీరు మొదటిసారి ఓపెన్ హౌస్‌కొచ్చినప్పుడే నేనన్నాను, "సంధ్య గారు మీరు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. వచ్చి మాకు పాఠాలు చెప్పండి పిల్లలకి" అంటే, "అమ్మో! నేను చెప్పలేనేమో అండి" అన్నారు మీరు. నాకు గుర్తుంది ఆ రోజు. అలాంటిది మీరు పిల్ 3 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాతో పిల్లలు నా దగ్గరకొచ్చి చెప్పారండి. సంధ్య ఆంటీ చెప్తేనే మేము చేరతాము." ఆయన వస్తామని చెప్పారు. ఆంటీ మనం మీతోనే కంప్లీట్ చేద్దాం ఆంటీ అని చెప్పి వాళ్ళు ఆ! చాలా పిల్లలు నాకు ఆ రోజు స్నాతకోత్సవంలో కూడా నేను ఎమోషనల్ పిల్లల్ని ఎందుకంటే అక్షరాలు నేర్పించి వాళ్ళు పట్టభద్రులై బయటికి వెళ్తుంటే అసలు ఆనందం చాలా వర్ణనాతీతం. హ్మ్. అది నేను మీలో ఒక తెలుగు టీచర్‌గానే కాదు, మీరు మామూలుగా ఎంత ఎంత లీడర్‌షిప్ క్వాలిటీస్ మీలో ఎంత ఇంప్రూవ్ అయ్యాయి, ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు మీరు, అవన్నీ నేనే ఒక సాటి మ హ్యూమన్ లాగా నేనే నేను అబ్జర్వ్ నాకు చేశాను. అద్ నేను సో నలుగురితో ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను. ఎక్స్‌ప్రెస్ చేసి నేను రాయగలుగుతున్నాను. నాకు నేను కూడా చాలా ఇంప్రూవ్ అయ్యానండి. ఈ మనబడి ద్వారా పిల్లలతో ఈ కమ్యూనిటీ యాక్టివిటీస్ జాయిన్ అవ్వటం వల్ల. ఇది మాత్రం పిల్లలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. తెలుగు ముందు మన మాతృభాష మీద పట్టొస్తుంది. అట్లాగే తర్వాత తర్వాత పిల్లలకి ఇట్లా కమ్యూనిటీ యాక్టివిటీస్ చేసి కొత్త జనరేషన్‌కి ఇవ్వాలి అంటే ఈ పిల్లలు నేర్చుకోవాలి. థాంక్ యూ సో మచ్. అక్షర లక్షలండి అవి. మనం మనం మన నుంచి ముందరి తరాలకి వెళ్ళాలి అంటే ముందర మన పిల్లలు నేర్చుకోవాలి తెలుగు. మన పిల్లల్ని మనం పేరెంట్స్‌గా మనము పిల్లల్ని తీసుకెళ్ళి ఇష్టంగా చెప్పాలి. ఏదో మ్యాథ్ క్లాసు, సైన్స్ క్లాస్ అట్లా కాకుండా ఇది మన క్లాస్ అని చెప్పి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్‌గా తీసుకురావాలి. పిల్లలకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మన భాష మీద మనకు తెలీదు గాబట్టి. తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారనుకోండి, పిల్లలకి అది ఇంట్రెస్ట్ వస్తుంది. దాని ప్రకారం నెక్స్ట్ జనరేషన్ మనకు పాస్ ఆన్ అవుతుందండి. థాంక్ యూ సంధ్య గారు. లైక్ ఐ సెడ్ ఈ మంచి ఆదివారం మధ్యాహ్నం పూట ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా మా దగ్గరకొచ్చి మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు. దీంతోటి మనం ఇవాళ అనుకున్న స్పీకర్స్ అందరి చేత వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం, మాట్లాడాము. కాకపోతే ఒక్కసారి ఇక్కడ ఇవాళ మీటింగ్‌లో జాయిన్ అయిన ప్రేక్షకులందరినీ ఇప్పుడు నేను అడదాం అనుకుంటున్నాను. మీకు మనబడి గురించి ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయాలు కానీ, ప్రశ్నలు కానీ ఉన్నాయా? హౌ కెన్ వి హెల్ప్ యూ? ద పర్పస్ ఈస్ ఫర్ అస్ టు టెల్ యూ ఇక్కడున్నాయి క్లాసెస్ జరుగుతున్నాయి. దిస్ ఈస్ వాట్ వి డూ. దీస్ ఆర్ అవర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ హౌ అవర్ స్టూడెంట్స్ టర్న్ ఔట్. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇవాళ మీరు ఏ ప్రభాసం విద్యార్థిని తీసుకొచ్చి మాట్లాడిచ్చినా అయాన్‌లానే మాట్లాడతారు. ఏ ఇప్పుడు కాలేజ్‌లో ఉన్న మనబడి పిల్లల్ని తీసుకొచ్చినా శ్రియ మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు స్టాంప్ టెస్ట్ రాసినా కూడా రాగాలనే చెప్తారు. చాలా ఈజీగా రాయగలిగాం స్టాంప్ టెస్ట్ అని. సో, దీస్ ఆర్ నాట్ జస్ట్ హ్యాండ్ పిక్డ్ పిల్లలు కాదు. పోర్ట్‌లాండ్‌లో నుంచి ఉత్తీర్ణులైన ప్రతి మనబడి విద్యార్థి, పోర్ట్‌లాండ్ అనే కాదు ఇంకెక్కడ నుంచైనా, ఎనీ స్టూడెంట్ విల్ హావ్ ది సిమిలర్ ఎక్స్‌పీరియన్స్. At the end of the day, they are genuinely there to basically connect with their families and take this forward and gain some volunteering hours, gain some high school language credits, and a whole lot of dinner conversations in Telugu in the process. So, without further ado, we have about 13 minutes for any questions and answers from anybody.
ఈశ్వర్ అంకుల్ మీరు ప్రియా వాళ్ళ నాన్నగారు కదా? ఈశ్వర్ అంకుల్ లైన్‌లో ఉన్నారా? హలో. అదే నా వాయిస్ వినిపిస్తోందా మీకు? వినిపిస్తోంది అంకుల్. చెప్పండి. అదే నా కంప్యూటర్‌లోంచి వినిపించట్లేదు మీ వాయిసు. బట్ ఐఫోన్‌లో వింటున్నాం. మా వైఫ్ ఇక్కడుంది ఇక్కడ. నమస్తే అండి. థాంక్ యూ ఆయన ఫర్ మీరా కాలింగ్. మా మనవలు. అవును. చూసానండి. వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. ఆ! అదే నేను మిమ్మల్ని చూడంగానే మీ ఒకసారి చెప్దాం. ఎందుకంటే నేను ఈశ్వర్ అంకుల్ ఒక పరిచయం చేయాలంటే మా మా ఇంటి ఎదురుగుండా ఉండే వాళ్ళ ఇద్దరు పిల్లల గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. ఆయనతోటి మాట్లాడిన తర్వాత హి ఈస్ రిటెన్ ఎ లాట్ ఆఫ్ బుక్స్, లాట్స్ ఆఫ్ వర్క్. హి ఈస్ యాక్టివ్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లాంగ్వేజ్. అంకుల్, ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఎంకరేజింగ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ టు లెర్న్ Telugu. Thank you. యాహ్! Do you have any questions for us? Anything we can help answer today? ఆహ్, ఒక క్వెషన్ ఉంది మాకు. చెప్పండి. ఇప్పుడు మా మా అమ్మాయి ఉంది. మా అల్లుడున్నారు. వాళ్ళిద్దరూ తెలుగు మాట్లాడరు ఇంట్లోనూ. అవును. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేయగలుగుతారు? Excellent question అండి. యాక్చువల్‌గా I wouldn't have an answer to it if you asked me 4, 5 years ago. Recently, I'll give you an example. మన ఇంటి పక్కనే అయాన్, మీరా పక్కన ఉండేవాళ్ళే. They're a Tamil family. They don't speak Telugu at all. వాళ్ళ అమ్మాయి is friends with all of our friends my children and other children in the neighborhood. సో ఒకరోజు తను ప్లే డేట్ కోసం వస్తే అందరూ మన బడిలో ఉన్నారు. సో షీ సెడ్, నేను కూడా తెలుగు నేర్చుకుంటాను. సో ఐ కెన్ గో విత్ మై ఫ్రెండ్స్ అని. సో అలా చాలా మంది పిల్లలు ఇప్పుడు దేర్ ఆర్ కిడ్స్ దట్ డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్ అట్ హోమ్. It is definitely going to be a little bit more challenging, but the great part is we have so many TAs. ఇప్పుడు ఇందాక శ్రియా, రాగా, అయన్ వీళ్ళందరూ they're all TAs. They've all done exceptionally well in the 5-year curriculum and they're giving it back. So మేమేం చేస్తామంటే from the first year onwards, we identified those kids that need a little bit more help just because they don't speak it at home. First level nunchi, without any prior Telugu exposure, we expect that they know nothing of Telugu from day one. We start day one with ఆ అక్షరం నుంచి మొదలు పెడతాము. వి స్టార్ట్ డే 1 విత్ నీ పేరేంటి, నా పేరు ఇది. సో బేసిక్ కాన్వర్జేషన్స్, అబ్సల్యూట్లీ నో ప్రయర్ తెలుగు ఎక్స్పోజర్ రిక్వైర్డ్. అండ్ దెన్ క్లాస్లోనే బ్యాచెస్గా స్ప్లిట్ చేసేటప్పుడే వి డిసైడ్ హూ వుడ్ నీడ్ మోర్ హెల్ప్. కొంతమంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. when they are recently here from India, their children are already speaking fluently in Pravesam level. So we try to pair each kid with similar kids, same level lo unna kids. So that is what we are doing, uncle. The kid that I spoke about, the Tamil kid, she has done 2 years of Telugu and she's moving on to 3rd year. Her parents are learning with her. So ఓకే. yeah, so if Prabha and Shravan, the parents of the Tamil kid, both of them are learning Telugu from their child with their child. So this is not by no intlo maatladakapothe, that's not the end of the world. We have excellent volunteers to help them stay abreast of whatever happens in class. ఓకే. బాగుంది. థ్యాంక్ యూ. Thank you. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా, anybody has any questions for us or any of our speakers today? హలో. చెప్ వినిపిస్తుందండి నేను మాట్లాడుతుంది? వినిపిస్తోందండి. మీ పేరండి? నా పేరు ప్రదీప్ కుమార్. నేను యాక్చువల్‌గా యూజీన్‌లో ఉంటాను. సో ఇక్కడ నమస్కారం. నేను యూజీన్‌లో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఆరెగాన్‌లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో ఏంటంటే నాకు లైక్ అంటే పోర్ట్‌లాండ్ రెగ్యులర్‌గా వస్తుంటాను గానీ, బట్ నాకు ఇలాంటి ఈవెంట్స్ అంటే ఇలాంటి యాక్టివిటీస్ స్కూల్స్ అంటూ ఉంటాయని నాకు ఐడియా లేదు. సో నాకేంటంటే ఒక 3 ఇయర్స్ ఓల్డ్ సన్ ఉన్నారన్నమాట. సో మాకేంటంటే లైక్ పోర్ట్‌లాండ్ అదే 2 అవర్స్ డ్రైవ్ కాబట్టి సో ఇది అంటే ఈ సిస్టమ్ అనేది హ్యాపెన్స్ ఎవ్రీ సండేనా? అది ఎంత టైం అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది? లైక్ మీరు ఇంకోటి ఏంటంటే మీరు
ఇంకో ప్రాస్పెక్ట్స్ అన్నారు కదా! సేలంలో ఉండొచ్చు అలాంటివిన్నది. దాని అవును. గురించి ఏమైనా డీటెయిల్ చేసి చెప్తారా నాకు? తప్పకుండా అండి. యాక్చువల్లీ 3 ఇయర్స్ అన్నారు కదా! సో, యాహ్! యాహ్! మేబీ యూ కెన్ హెల్ప్ మీ ఔట్. ఆల్ వి నీడ్ ఈస్ జస్ట్ a couple of interested parents for us to start a center in any place. ఇప్పుడు ఓకే. యూజీన్‌లో ఇప్పుడు వేరే తెలుగు ఫ్యామిలీస్ ఉంటే హుహు. ఆల్ వి నీడ్ ఈస్ a handful of students to sit together. బాలబడికి 4 years is eligibility. So, in the next year I can నేను నా ఫోను నంబర్ దీంట్లో నేను పెడతాను చాట్‌లో అందరికి. ఓకే. Please connect with me after this meeting, and I can make sure that we work together to start a center in Salem and Eugene ఓకే. in the near future. Um, యాహ్! 4 to 6-year-olds, they can start anytime. And the best part, meaning you don't have to wait for September through May is the academic year. కానీ సెప్టెంబర్ లోపల రిజిస్టర్ చేయాలని లేదు వాళ్ళకి. ఇట్స్ ప్రీ స్కూల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు అనమాట త్రూ అవుట్ ద ఇయర్. అండ్ దెన్ ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ ఇఫ్ వీ కాంట్ ఫైండ్ ద కోరమ్ ఫర్ యూజీన్ క్లాసెస్, లెట్స్ సే 5 కానీ there needs to be one other kid at least for them to learn kada. It doesn't make sense to have a teacher just for one kid. So if we don't have the quorum, if we can't find any other student to learn with your child, there is always a Manabadi online option. Intinta Manabadi ani, and it's the exact same curriculum that we do whether it is in person or online, and it is the exact same curriculum you will do. Let's say some people move to other places for employment or other reasons. If they move to Kentucky, if they move to Kansas, there is a Manabadi within a few miles radius of wherever you go within continental US or in 9 other countries as well. And we all follow the same. So ipudu September to December Portland lo chesi, and if somebody is moving from Portland in December, they can resume exactly the same curriculum, same week of instruction, same lesson also, and then in the next place, new place that they go to. And like I said, Eugene and Salem, I'm still exploring options there. అక్కడ నాకు తెలీదు ఎంత మన తెలుగు కమ్యూనిటీ ఉంది, ఎంత నీడ్ ఉందో నాకు తెలీదు. బట్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ హెల్ప్ మీ బై కనెక్టింగ్ మీ విత్ తెలుగు crowds there, I can come and let them know how it works and we can start a center there. ఓకే. Yeah. యాహ్! అంటే యూజీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఆరెగన్ అనేది ఇట్ డజంట్ హ్యావ్ ఇంజినీరింగ్ స్కూల్. ఇట్స్ ప్రైమర్లీ లా అంటే సైన్సెస్ బాగా ఫేమస్ అది. సో Okay. నేచురల్‌గా దేర్ ఇస్ నాట్ అ లాట్ ఆఫ్ Indian ఇండియన్ community. పాపులేషన్. యాహ్! బట్ అంటే పీస్ హెల్త్ హాస్పిటల్ ఉంది. సో దట్ డ్రాస్ అ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. బట్ I see. ఓవరాల్‌గా ఐ థింక్ తెలుగు పాపులేషన్ ఉంది. లైక్ ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్. బట్ ఐ థింక్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. సో Okay. యాహ్! How about we work together offline and then figure out the best possible way to get Telugu introduced to the region. ఓకే. థాంక్ యూ. Thank you, Andy. Any other questions from anybody? Even locally, if you live far in Shoals Ferry or Tigard and you find it difficult to travel to Portland Balaji Temple, or I mean Bethany Presbyterian Church or Adiparashakti Temple, we can always discuss the possibility of opening a new center right by where you live, so you don't have to drive a lot each way. So that's how Camas came about. About 5-6 students used to drive all the way from Vancouver, Camas area to Bethany. It's almost a 1-hour drive each way. So we started that Camas Center just to make sure that they don't have to spend a lot of time driving. So anything is possible. We are here to make sure every child that wants to learn Telugu has access to Telugu education. So thank you. Any other questions? Thanks, Pradeep Garu, for that question. Yeah. Thank you. If not, I wanted to quickly introduce, I see Priya online, Prithvi online. Prithvi, are you on the call? Yeah, Jyoti garu call lone unnanu nenu. Thank you so much, Prithvi. I wanted to introduce you to our the audience here. Prithvi here is our support coordinator, and she's also helping with summer outreach activities. Anytime you have any question on anything related to Manabadi or learning Telugu, you can reach one of us, me or Prithvi, and we are happy to help you
get closer to Telugu. Basically, that's what we are here to do. As I mentioned at the beginning of this call, we're all volunteering our time. You saw the pride in each of those children and Sandhya Garu when they spoke about their experience with Manabadi. We are here to get that pride to every Telugu household in our community. So if you want to know more about Telugu learning at Manabadi, reach out to Prithvi, me, or I see Swati on the call as well. Swati, are you on the call? Yeah, thanks Prithvi for leaving the contact information there, and I will also. Hi Swati. So Prithvi is our 4-year. She has a daughter Anvi who's been learning from Manabadi since she was a preschooler. Almost Balabadi nunchi modal pettindi. Prithvi is the parent of one that is learning Prabhasam in the coming year. Ippudu Swati emo Swati is a long time Telugu teacher, volunteer, and she's our cultural coordinator, Swati. Tanu ippudu ఏ స్కిట్స్ చేయాలన్నా ఎక్కడ మనబడి ప్రెజెన్స్ ఇవ్వాలన్నా she's been there helping our take our language forward for our region, and one of my strongest supporters here as we make sure that every child has access to Telugu. Swati, ఒక్కసారి పరిచయం చేసుకుని can you tell us the finishing words to this meeting? అయ్యో ఫినిషింగ్ వర్డ్స్ అని కాదు కానీ మ్యూట్ లో ఉన్నావు స్వాతి. వినిపిస్తాం ఇప్పుడు. ఇప్పుడు వినిపిస్తాం. ఫినిషింగ్ వర్డ్స్ అని కాదు కానీ మీరు అన్ని కవర్ చేసేసారు. ఇదిగో మన పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. అందరినీ మనం ఏంటంటే ముఖ్యంగా మనం రోజు ఇంట్లో మాట్లాడుకుందుకు మనం ఏం మాట్లాడుతున్నామో, మన ముందు తరాల వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో అది మన పిల్లలు కూడా మాట్లాడి అర్థం చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు నా ఉద్దేశం మెయిన్ ఏంటంటే నేను దేనికి నవ్వుతున్నాను, దేన్ని ఎలా మాట్లాడుతూ మన ఎస్పెషల్ గా హాస్యం కానీ మనం మాట్లాడుకునే మాటలు కానీ మన పిల్లలు కూడా అదే వేవ్ లెంగ్త్ అంటారు చూడండి, దాంట్లో ఉంటే మనం ఇంకా ఎక్కువ కలిసిమెలిసి ఉండొచ్చు. అదొకటి నేనైతే ముఖ్యంగా అదే ఆలోచిస్తాను. ఎక్కువ తెలుగు పదాలు మాట్లాడాలి, మన ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటూ ఉండాలి. దానికి ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మనం తల్లిదండ్రులుగా మనం ముందు తెలుగులో మాట్లాడితే వాళ్ళు నేను కొన్ని ఫ్యామిలీస్ మనం చూసాం, వాళ్ళు ఏంటంటే పిల్లలు తెలుగులో మాట్లాడితేనే జవాబిస్తేనే వీళ్ళు తర్వాత పదం మాట్లాడతారు. అది కొంత చూసేందుకు ముందు కష్టంగా అనిపించచ్చు, కానీ అలా చేస్తేనే ఐ థింక్ ఇప్పుడు మన ఇక్కడ ఎవరైతే నలుగురు పిల్లలు మాట్లాడారో అలా అవుతారని నా ఉద్దేశము. అది కాకుండా మనబడి ఒక తెలుగు నేర్చుకోవడానికే కాదు, ఇందాక ఎవరో పిల్లల్లో చెప్పారు కమ్యూనిటీ. మనం ఎంతమంది ఉన్నాము, ఒక పని చేయాలంటే మనం ఎంతమంది కలిసిమెలిసి ముందుకు రావచ్చు. ఈ ప్రాసెస్ లో చాలా నేర్చుకోవచ్చు. మనకి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ మన కమ్యూనిటీ మనకు ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు సరే, మనకి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే మనకు హెల్ప్ కావాల్సి వచ్చినా మనం అలా అందుకుందుకు ఇంతమంది ఉన్నారు మన చుట్టూ అనొకటి ఒక భరోసా ఉంటుంది. ముఖ్యంగా ఇవి చెప్తాను. Thank you, Swati. Like you said, cultural is one of the biggest things. నేను దానికి ఎక్కువ ఆలోచిస్తాను. అంటే ఏంటంటే నాటకాల ద్వారా కానీ పాటలు కానీ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే అవన్నీ తెలుగులో ఉంటే ఇంకా భాష ఎక్కువ నేర్చుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటారు. అందుకు నేను దానికోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ స్వాతి. సో స్వాతి సపోర్ట్ తోటి ప్రతి ఏడాది జీపీటీ ఇక్కడ లోకల్ తెలుగు ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ లో మనబడి has always been there. ఏదైనా నాటకం కానీ పద్యాలు కానీ పాటలు కానీ they've always displayed, and అవన్నిటితోటి ఫర్గెట్ వాట్ దే ప్రెజెంటెడ్. ఆ పిల్లలకి మనం వేదిక మీదకి వెళ్ళి మైక్ పట్టుకుని మాట్లాడాము అంటే దాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దే గెయిన్ ఫ్రమ్ ఇట్. ఈ రోజుల్లో బాలీవుడ్ డాన్స్ చేయని పిల్లలు లేరనుకుంటా ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్లో. మొన్న నేను చాలా గర్వంగా చెప్తాను, ఒక 200 మంది దాకా పిల్లలు వేదిక మీదకి ఎక్కి ప్రదర్శనలు ఇచ్చారు. దేవ్ డన్ వేరియస్ ప్రోగ్రామ్స్. జీపీటీఏ ఉగాది జరిగినప్పుడు 200 to 300 of the kids went on stage and gave performances. Only Manabadi kids have actually gone on stage and held the mic and spoke in Telugu. Adi Telugu పండగ, అది ఉగాది గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ తెలుగు పండగ. అలాంటి తెలుగు పండగలో ఆ వేదిక మీద
మైక్ పట్టుకొని గట్టిగా తెలుగు మాటలు మాట్లాడగలిగారు అంటే కేవలం మనబడి పిల్లలు మాత్రమే. అది కూడా 10 నిమిషాల పాటు స్టార్ట్ టు ఫినిష్ ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగులోనే స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. సో, దాంతోటి ఏమవుతుందంటే వాళ్ళు పెద్దయినా కూడా ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ అ మైక్ goes a long way. You can do dances are a great expression of art, but the public speaking skills and the confidence you gain from these experiences are priceless. And everybody you heard today have done something on stage when they were little and when they were young kids at Manavadi. They are regulars at all kinds of skits, all kinds of speech related activities, and you can see how fluently they're speaking. ఇప్పుడు తారా వయసు వాళ్ళని చూసాం మనము. ఇప్పుడు 6-7 ఏళ్ల పిల్లలు మొదలు పెడితే ఇప్పటి నుంచి రేపొద్దున ఇప్పుడు శ్రీయా లాగా కాలేజ్కి వెళ్ళే టైంకి దే విల్ బి ఎక్సలెంట్ స్పీకర్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ సీన్ సో మెనీ డజన్స్ ఆఫ్ Manabadi kids go far in their lives because of that lack of stage fright and being able to speak to a crowd. So thank you. I won't take any more of your time. We're past the time. చెప్పాలంటే ఇక్కడ వచ్చే ఆపర్చునిటీస్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవకాశాలన్నీ డైరెక్ట్ గా మనబడికి వచ్చేస్తాయి. అదొకటి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జీపీటీలో అందరికీ ఒకటే ఛాన్స్. కాకపోతే మనబడిలో చదువుకునే వాళ్ళకి విడిగాను చేయొచ్చు, మనబడి ద్వారా చేయొచ్చు. అదొకటే కదా మనం మొన్న ఈ వెంకటేశ్వర ఆ నాటకంలో కూడా చూసాము. ఇప్పుడు ఆదిపరాశక్తి టెంపుల్లో. సో ఎవరైనా కూడా మన్ని రీచ్ అవుట్ అవుతున్నారు. పిల్లలు ఉన్నారా, వాళ్ళు మాకు వచ్చి ఇలా పాల్గొంటారా, ఒక శ్లోకం పాడాలని కానీ, ఒకటి ఏదైనా ఒక దేనికైనా ఒక ఈవెంట్ లో చిన్నగా మాట్లాడాలన్నా, పద్యాలు పాడాలన్నా, వీఆర్ బికమింగ్ అ వన్ స్టాప్ షాప్ విచ్ ఇస్ రియలీ గుడ్. వాళ్ళు మన్ని రీచ్ అవుట్ అవుతున్నారు, పిల్లలు మన సిద్ధంగా ఉన్నారు చేయడానికి. డెఫినెట్ గా మనం అది అందరికీ చెప్పాల్సిన విషయం. Wonderful. Thanks for those words, Swati. As she said, any program that happens here, the organizers are reaching out to Manabadi and say, can your students come here and present something for us? So they know that Manabadi means quality. Manabadi means children that are extremely capable on stage. So that is what we are looking forward to seeing in every Telugu household. Meeku elanti interest kani, prashnalu kani, any kind of concerns you have before you want to launch into the Manabadi journey, reach out to one of us. That we left the numbers in the chat window. And once again, thanks so much for your time. And thank you to all of our guest speakers. Tara, Ayan, Raga, Shriya and Sandhya garu, thanks so much for your time. Thank you, Auntie, for hosting this. Thank you. Bye.